హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 50-50 అంటే మరీ హార్డ్ కాదు, మరీ టఫ్ కాదు. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 సెకండ్ పేపర్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సోషియాలజీ, పాలిటీ 150 మార్కుల పైన జరిగింది. ఈ ఎగ్జామ్లో మన గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్సే 3 డైరెక్ట్గా రిపీట్ అయినాయి. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ వినాలి అని. ఇంకోసారి చెప్తున్నాను, ఈరోజు చాలామంది కలిశారు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు బాగా రాశారన్నారు. మీ అందరికీ అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు ఇస్తున్నా. ఎవరైతే లాంగ్ టర్మ్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం అనే క్లాసును ఇంతవరకు 222 ఆఫర్, దాన్ని 3 monthsకి ఇచ్చేది. ఈ ఒక్కరోజు రేపు కేవలం 250 రూపాయలకే 1 year ఆఫర్ ఇస్తున్నాను. అంటే 1 year ఇట్స్ ఇనఫ్ టు ఫినిష్ యువర్ ప్రిపరేషన్. మీరు నెక్స్ట్ గ్రూప్ 2 కల్లా జాబ్ కొట్టగలుగుతారు. ఈసారి ఎవరైతే బాగా రాసిన వాళ్ళ కంగ్రాట్స్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే ఈ ఆఫర్ స్టార్ట్ అవుతుంది, రేపు ముగుస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పండి. నేను క్లాస్లో ఈ బుక్ చూపించి మరి మీకు లెసన్ చెప్పిన. ఈరోజు డైరెక్ట్ పెట్టుబడింది. ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ, ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరున్నాడు? గౌతమ్ పింగ్లే. దీనిపైన షార్ట్ కూడా చేసింది నేను యూట్యూబ్లో. సో ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే గౌతమ్ పింగ్లే. ఇది డైరెక్ట్ మనకి ఈరోజు క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది ఎవరని మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో మీకు ఆల్రెడీ చెప్పిన. ఎవరు నిర్మించారు? సూరటి అప్పయ్య. ఎవరు నిర్మించారు? సూరటి అప్పయ్య. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది ఎవరండి? సూరటి అప్పయ్య నిర్మించడం జరిగింది. ఇది కూడా మన గ్రూప్ 3లో వచ్చిన క్వశ్చన్, ఈరోజు గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇంకేమడిగింది ఎగ్జామ్లో? మన అందరికీ తెలుసు, పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి, అంటే చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి మనందరూ తెలుసు, మొగలయ్య. ఇతను ఏకలకు ప్రసిద్ధి అన్నాడు. దర్శనం మొగలయ్య అనేటటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. 18 మెట్ల కిన్నెర, 22 మెట్ల కిన్నెరను ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఆ వాయిద్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రముఖ కళాకారుడు మనందరికీ తెలిసినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మొగలయ్య అనేటటువంటి కళాకారుడు. అంతకుముందు ఎగ్జామ్లో కూడా అడిగినా, మీకు ఏమడిగినా అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసినాం, ఎగ్జామ్ టెస్ట్ సిరీస్లో కూడా డిస్కస్ చేసినాం. మనకి ఏమడిగిండు? 1901లో, ఇది పైనసారి ఎస్ఏ క్వశ్చన్. 1901లో గ్రంథాలయ ఉద్యమ పితామహుడైనటువంటి కొమర్రాజు లక్ష్మణరావు మొట్టమొదటి తొలి తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఆ గ్రంథాలయం పేరే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఈరోజు ఎగ్జామ్ ఏమడింది చూడండి, ఏ సంవత్సరంలో హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే తొలి సాహిత్య సంఘాన్ని ఏర్పాటు చేశారన్నాడు? 1901లో ఏర్పాటు చేసి 1901లో ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రూప్ 3 ఎగ్జామ్లో డైరెక్ట్ వచ్చిన క్వశ్చన్ మళ్ళీ బాగేలా అన్నాడు. మళ్ళీ బాగేలా ఆల్రెడీ మీకు చెప్పాను, బాగేలా అంటే బానిస వ్యవస్థ. అవునా? ఎలాంటి నయా రూపాయి ఇవ్వకుండా వాళ్ళను బానిసగా మారుస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులను బానిసగా మార్చేటటువంటి వ్యవస్థ బానిస వ్యవస్థ. చూడండి, దాన్ని నిర్బంధ శ్రమాన్ని ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో ప్రబలంగా ఉన్న బాగేలా వ్యవస్థ దేన్ని సూచిస్తున్నాడు? ఆప్షన్ చూడండి, ఎంత దరిద్రంగా అంటే ఎంత ఈజీ ఇస్తే వెరీ ఈజీ. ఈరోజు మన పేపర్ మాత్రం చాలా ఈజీ వచ్చింది. మన క్వశ్చన్స్ 27 వచ్చినాయి. ఆ 27లో 20 క్వశ్చన్లు చాలా ఈజీ వచ్చింది. ఏమడిగాను? వంట కోత సమయంలో చేతి వృత్తి కూలీలకు చెల్లించే వాటా కాదు, పంటల సాగులో భాగస్వామ్య పద్ధతి కాదు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన డబ్బు లేదా వస్తువుల మార్పిడి కాదు, చౌక లేదా తరచుగా నిర్బంధ శ్రమ. ఉచితంగా రూపాయి ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళతో నిర్బంధ శ్రమ చేయించుకుంటారు. దాన్ని మనం ఏమన్నాం? బాగేలా అని చెప్పేసి అన్నాం. ఏమన్నామండి? బాగేలా. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్. ఏమడిగాను? భారతదేశంలోని ఐకానిక్ చీరే నేసే సమూహాల కింద యునెస్కో ద్వారా తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఏ ప్రాంతం చేర్చబడిందని మనందరికీ తెలుసు.
ఇక్కత్ ఫ్యాబ్రిక్స్కి చెందినటువంటి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి అనే ప్రాంతం తాత్కాలిక వారసత్వ ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చడం జరిగింది. ఇది పోచంపల్లి పైన నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో బిట్స్ రావడం జరుగుతుంది. బాగేలా మీకు తెలిసింది, మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. అవునా? ఇప్పుడు కొంతమంది కామెంట్లు పెడతారు, మాకెప్పుడు చెప్పినాం. నేను ఆల్రెడీ అశోక్ నగర్లో నాగార్జున ఇన్స్టిట్యూట్లో 25 రోజులు ఈ క్లాసెస్ చెప్పిన. ఆ క్లాసులో ఎంతమంది? 250 మంది. వాళ్ళకి తెలుస్తుంది మనం డిస్కస్ చేసినామా లేదా అని. అంటే వాళ్ళు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. మనం ఒక్క క్లాస్ 25 రోజులు చెప్పినాం మనం. ఓకేనా? అందుకని చెప్తాను, నేను ఆఫ్లైన్లో 25 రోజులు చెప్తే మన చరిత్ర ఉడవలే, తెలంగాణ ఉద్యమ చరిత్ర. అంటే మీరు ఆలోచించండి, ఎవరైతే ఈరోజు యూట్యూబ్లో క్లాస్ వింటారో ఒక్కసారి మీ బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్క మార్కుతో జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారు, సార్ మీ క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ వేస్తారండి. వందల వేల ఎక్స్ప్లెనేషన్స్ నేను క్లాస్లో ఇచ్చాను. మీకు దాదాపు 800 వీడియోస్ మీకు యాప్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి, ఒకసారి వినండి క్లాసెస్. అవునండి, ఇది 3కి 3 మనకు ఈజీగా వచ్చినటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత ఏమడిగింది చూడండి, అవునా, డైరెక్ట్ బిట్ కొన్ని రావడం జరిగింది, బోర్డు పైన ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంత ఈజీ క్వశ్చన్ అడిగింది అనేది ఒకసారి చూడండి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. ఇక పోయినసారి గ్రూప్ 3 వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అండి. 1941లో సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థలను విజ్ఞాన వర్ధిని పరిషత్. 1941లో సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సాహితీ వైతాళికుడైనటువంటి గద్వాల జిల్లాకు చెందిన ఇటికాలపాడు గ్రామానికి చెందినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి విజ్ఞాన వర్ధిని పరిషత్ను ఏర్పాటు చేసింది. మన క్లాసులో డిస్కషన్ చేసినాం. ఏం చేసినాం? ఆంధ్ర మహాసభ గురించి డిస్కస్ చేసినాం. వెరీ ఈజీ క్వశ్చన్. క్లాసులో నేను చెప్పాను 5-10 గుర్తు పెట్టుకున్నాను. ఈ 5-10 అని ఎవరు తెలుస్తుంది? 5వ ఆంధ్ర మహాసభకు 10వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది కేవి రంగారెడ్డి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభలో 10వ ఆంధ్ర మహాసభలో అధ్యక్షుని కోసం పోటీ జరిగింది. ఆ అధ్యక్ష పోటీలో గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే మనందరికీ తెలుసు, కొండ వెంకట రంగారెడ్డి. ఇక్కడ 5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు? కేవి రంగారెడ్డి. మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం క్లాస్. అవును, అతివాదులు మితవాదులుగా మన నాయకులు విడిపోయారు. ఏ సభలో విడిపోయారు? 1944 1944లో భువనగిరిలో జరిగినటువంటి 8వ ఆంధ్ర మహాసభలో విడిపోయారు. ఆ 8వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. 4వ ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో జరిగింది. మాడపాటి హనుమంతరావు, అతని భార్య మాడపాటి మాణిక్యమ్మ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి సిరిసిల్లలో సభ నిర్వహించారు. ఆ సభలోనే నిబంధనావళి వచ్చింది. ఆంధ్ర మహాసభలో తెలుగు భాషలోనే మాట్లాడాలి అనే నిబంధనావళి సిరిసిల్లలో జరిగిన 4వ ఆంధ్ర మహాసభలో వచ్చింది. ఇవన్నీ మనం క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇంకా 6వ ఆంధ్ర మహాసభ మందవన నరసింహరావు నేతృత్వంలో జరిగింది. అది నిజామాబాద్లో జరిగింది. ఇది మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. క్లాస్లో చెప్పాను, ఆంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడు ఈ అంటరానితనాన్ని తొలగించాల్సిందే అని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టిందని. ఆనాడు తీర్మానం ప్రవేశపెడితే అగ్రవర్ణాలు వెళ్ళిపోయారు. చెప్పాను మీ క్లాసులో. ఈ అంటరానితనాన్ని తొలగించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టింది భాగ్యారెడ్డి వర్మ. ఎవరండి? భాగ్యారెడ్డి వర్మ. ఇక్కడ ఇంగ్లీష్లో సెకండ్ సెషన్ అన్నాడు, తెలుగులోకి వచ్చేసరికి 2వ ఆంధ్ర మహాసభ అన్నాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ బట్ మన కాన్సెప్ట్ తెలుసు. ఏం తెలుసు? ఈ అంటరానితనాన్ని తొలగించాలని ఆంధ్ర మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? భాగ్యారెడ్డి వర్మ. ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. ఇంతకుముందు చెప్పాను, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది ఎవరు నిర్మించారని? ఉజ్జయినిని పోలినటువంటి సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఈ ఆలయాన్ని నిర్మించింది సూరటి అప్పయ్య. నెక్స్ట్, జైన్ ఇండియా ఉద్యమం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఏమడిగాడు? జైన్ ఇండియా ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. కానీ ఈసారి ఏమడిగాడు? జైన్ ఇండియా ఉద్యమాన్ని నడిపించడానికి అనేక క్యాంపులను ఏర్పాటు చేశారు. అందులో ప్రధానమైనటువంటి క్యాంప్ ఏంటంటే రేపల్లె క్యాంప్. ఈ రేపల్లె క్యాంప్ మనకు బుక్కులు గురించి జైన్ ఇండియా ఉద్యమంలో ప్రధానమైనటువంటి క్యాంప్ ఏదంటారు? రేపల్లె క్యాంప్. ఎవరు నడిపించింది రేపల్లె క్యాంప్ అంటే మన హైదరాబాద్లోని మన అశోక్ నగర్లో ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి అతిపెద్ద విగ్రహం కోదాటి నారాయణరావు యొక్క విగ్రహం. ఆ రేపల్లె క్యాంప్ను నడిపించింది ఎవరంటే
కోదాటి నారాయణరావు. గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కోదాటి నారాయణరావు. మనకి ఇచ్చిన చూడండి, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అంటే ఎవరికి ఈజీ? ఎవరైతే చదువుతారో వాళ్ళకు మాత్రమే ఈజీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనండి. చూడండి, డైరెక్ట్ నాకు ఒకటే తెలుసు, నేను చెప్పినది. రేపల్లె క్యాంప్ ఎవరండి? కోదాటి నారాయణరావు. ఏ3 చందా క్యాంపును నడిపించింది ఎవరు? కేవి నరసింగరావు. నెక్స్ట్ బల్లార్ షా క్యాంపు నడిపించింది ఎవరు? కేవి కేశవులు. బుక్ లో కూడా డైరెక్ట్ ఇచ్చింది చూడండి. బల్లార్ షా శిబిరాన్ని నడిపించింది కేవి కేశవులు. అదేనండి. రేపాల క్యాంపు శిబిరాన్ని నడిపించింది కోదాటి నారాయణరావు. అత్యంత ప్రముఖమైనటువంటి శిబిరం సిరోంచ మనకు తెలుసు. ఎక్కడ? కాళేశ్వరం దాటినాక వచ్చేటటువంటి నెక్స్ట్ స్టాప్ సిరోంచానే. ఆ సిరోంచా శిబిరాన్ని నడిపించింది జి శ్రీరాములు. ఇక్కడ రాసిన మనం సిరోంచా శిబిరాన్ని నడిపించింది ఎవరు? జి శ్రీరాములు. ఓకేనా అండి. ఇది మీ క్వశ్చన్ పేపర్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ అదేవిధంగా డెడ్ ఈజీ క్వశ్చన్ అడిగింది చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పెట్టాను నేను. ఒకసారి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం బోర్డు డిఫికల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్పలేకపోయాను. ఈ క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఏం చెప్పిండు మనకు? ఒకటే గుర్తు పెట్టుకోండి, పరిగణించండి. సరే, ఈ పైన ఇవ్వబడిన వాక్యలో ఏవి ఒప్పు అనడు, అంటే సరైనవి గుర్తించమనడు. 18వ శతాబ్దంలో అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? మనందరికీ తెలుసు. ఎప్పుడు జరిగింది? 1860లో జరిగింది. అప్పుడే రామ్జీ గోండు చనిపోయింది. అంటే అది ఏ శతాబ్దం? 19వ శతాబ్దం కిందికి వస్తుంది. ఫస్ట్ ఇదే తప్పు, మిగతా అంతా రైటే. ఏమడిగాను? రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిరు. 18వ శతాబ్దం అను. అది 18వ శతాబ్దం కాదు, 19వ శతాబ్దం కిందికి వస్తుంది. నెక్స్ట్, ఈయన ఈ ప్రాంతాన్ని నిర్మల్ రాజధానిగా చేసుకొని పరిపాలించింది. ఎస్, రామ్జీ గోండు యొక్క రాజధాని ఏందని? నిర్మల్. వారి పట్ల బ్రిటిష్ వారు చాలా కఠినంగా వ్యవహరించారు. ఎస్, చాలా మందిని ఏం చేసిరు? వాళ్ళందరినీ తీసుకెళ్లి బానిసలుగా మార్చారు. రామ్జీ గోండుతో పాటు 1000 మందిని నిర్మల్ పక్కనే ఉన్నటువంటి నిర్మల్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు ఉరిదీసిరు. దాన్ని మనం 1000 ఊరల మర్రి అంటున్నాం. రైట్ ఆన్సర్. ఇప్పటి కూడా ఆ గుట్టలో మనం రామ్జీ గోండు యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని నినాదం ఇచ్చింది. రైట్. అంటే ఆన్సర్ ఏంది? BCD రైట్. BCD రైట్. నువ్వు అనుకోవచ్చు సార్ మళ్ళా ఏమున్నది రైట్ కావచ్చు అంటే, ఈ 3 రైట్ ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్ అండి. అంటే రామ్జీ గోండు తిరుగుబాటు చేసిన మాట వాస్తవమే, కానీ ఏ శతాబ్దం? 19వ శతాబ్దం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతని రాజధాని ఏంది? నిర్మల్. మీకు తెలుసు. ఇతనితో పాటు 1000 మందిని చంపారు. మనం క్లాస్లో డిస్కషన్ చేసినాం, జిల్లాల సమాచారంలో డిస్కస్ చేసినాం. నిర్మల్ జిల్లా, దాని పక్కనే ఉన్నటువంటి పాత ఖజానా చెరువు దగ్గర 1000 మందిని ఉరేసారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్. ఇతనిచ్చిన నినాదం జల్ జంగల్ జమీన్. ఆ తర్వాత ఇచ్చిన నినాదం ఏంటంటే మావే నాట్ మావే రాజ్, మా గూడెంలో మా పాలన అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మీకు ఆల్రెడీ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది సంఘటనలు కాలక్రమానుసారం అమర్చండి. నేను క్లాస్లో చెప్పిన, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందని తెలియదు. ఎప్పుడైతే వందే మాత్రం రామచంద్రరావు 7వ నిజాం రహస్యంగా ఎల్రూస్ను పంపించి విదేశాల నుండి సిడ్నీ కాటన్ అనే స్మగ్లర్ నుండి ఆయుధాలు తెప్పించిండో ఆ విషయాన్ని అప్పుడే భారత యూనియన్కి తెలియజేశారు. ఆ విషయం తెలవగానే ఇక్కడ ఉన్నటువంటి KM మున్షి భారత యూనియన్కు సమాచారం అందించడం, ఆ విషయం తెలవగానే అప్పుడున్నటువంటి అతని యొక్క మిలిటరీ నాయకుడైనటువంటి నిజాం సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి EL ఎడ్రూస్ ఏమైండు? లొంగిపోయిండు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అతను లొంగిపోయిండు. రైట్. ఆన్సర్ ఏంది? ఫస్ట్ B వచ్చింది, ఇక్కడ B వచ్చింది. CC వాడే ఇచ్చింది. రైట్. నెక్స్ట్ ఏంది? ఏముందా డి ఉందా తెలవాలి. ఏముంది? వరంగల్లో నిజాం సైన్యాలు మేజర్ జనరల్ రుద్రకు లొంగిపోయినాయి ఒకటి. నెక్స్ట్ ఏమండి? మేజర్ జనరల్ JN చౌదరి నాయకత్వంలో షోలాపూర్ను ఆక్రమించింది. అసలు JN చౌదరిని హైదరాబాద్ మిలిటరీ పాలకుడిగా నియమించడానికి కారణం, అందరికన్నా ముందు హైదరాబాద్లో ఎవరి సైన్యాలు వచ్చినాయి? జయంత్ నాథ్ చౌదరి యొక్క సైన్యాలు వచ్చినాయి. ఆ జయంత్ నాథ్ చౌదరి సైన్యాలు రావడంతోనే అతని ప్రాంతాన్ని లొంగ తీసుకున్నాడు. అంటే ఆన్సర్ ఏంది? ఇది ఆన్సర్. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మనం క్లాస్ విని విషయం అవగాహన తెలుసుకుంటే, అప్పటిదాకా తెలియదు.
అది ఫ్లోలో వస్తే ఆ ఫ్లోలో మనం అవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ రాయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇంతమంది చెప్పినాం సూరవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సూరటి అప్పయ్య మనం డిస్కషన్ చేసినాం. నెక్స్ట్ ఆ తర్వాత శిబిరాలు ఇంతకుముందు చెప్పాను. రేపాల శిబిరం అత్యంత ప్రధానమైనటువంటి శిబిరం ఎవరండి? కోదాటి నారాయణరావు నడిపించినటువంటి శిబిరం. అది ఒకటి తెలుసు, దానికి మిగతా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను ఆంధ్ర మహాసభలో అస్పృశ్యతను అంటరాంతరాన్ని నిర్మూలించాలని తీర్మానం చేసింది ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. ఒకవేళ కనుక రెండవ ఆంధ్ర మహాసభ అయితే మళ్ళీ నేను బుక్ రిఫర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అందులో సెకండ్ సెషన్ అన్నాడు, అది నేను ఒకసారి చూస్తాను. మనకు తెలిసిందైతే భాగ్యారెడ్డి వర్మ. ఓకేనా? నథింగ్ టు వరీ. ఎందుకంటే మన ఫైనల్కి కూడా వస్తుంది. ఆ లోపల నేను క్లారిటీ ఉంటే మళ్ళీ మీకు చెప్తాను. ఇంతకుముందు చెప్పాను రైట్, ఈ ఆంధ్ర మహాసభ గురించి చెప్పాను. ఐదవ ఆంధ్ర మహాసభ కేవి రంగారెడ్డి. ఎనిమిదవ ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి. క్లాసులో నంబర్ ఆఫ్ టైం చెప్పిన ఈసారి పక్క రావి నారాయణ రెడ్డి ఎనిమిదవ ఆంధ్ర మహాసభ వస్తుంది అని చెప్పిన చూసుకోండి కావాల్సి వస్తే. ఇది క్లాస్ విన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక తర్వాత కొందరు కామెంట్ పెడతారు, ఆ బాధ భరించే దగ్గర కామెంట్లు ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి. 30 రోజులు క్లాస్ చెప్తున్నాం తెలుసా ఇన్స్టిట్యూట్లో. మార్నింగ్ 6 నుండి మనైతే 15 గంటలు క్లాసులు చెప్పుకున్నాం మనం. ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ సమాధానం చెప్పలేము. కొంతమంది యూట్యూబ్ పైన డిపెండ్ అవుతారు, యాప్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, జాబ్ కొట్టండి. వీలైతే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో నా క్లాస్ వినేవాళ్ళు 70,000 మందురు, కానీ యాప్లో వినేవాళ్ళు దాదాపు 75,000 దాటిరు. సో యూట్యూబ్తో పాటు వినండి, కాదనట్లేదు. చాలా మంది ఈరోజు ఎగ్జామ్ హాల్లో కూడా వేలాది మంది మనల్ని గుర్తుపడుతున్నారు. దానికి కారణం మీ ఎఫర్ట్స్. మీకు చదవాలని ఇంట్రెస్ట్తోనే మీరు చూస్తున్నాను, నా ఎఫర్ట్ ఏం లేదు. ఓకేనా అండి? మీరు కష్టపడాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ధూళికట్ట, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంత ఈజీ ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే చూడండి, ధూళికట్ట అన్నట్టు. జనరల్గా ధూళికట్ట ఎక్కడుంది అంటే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు అనే మండలం ధూళికట్ట అనే గ్రామంలో ఎక్కడ దొరికింది? హుస్సేన్ మియా అనే వాగు ఒడ్డున దొరికింది. యాక్చువల్లీ ఇది హుస్సేన్ మియా వాగు ఒడ్డునుంది. ఇక్కడ గోదావరి నది లేదు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గోదావరి నది లేదు. ఏముంది? హుస్సేన్ మియా అనే వాగు ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రతి దగ్గర గోదావరి యాడ్ చేసుకుని చూడండి. అది గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్రని నెలలో ఉంది. గోదావరికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ అయిపోయింది, అన్ని ఆన్సర్ దొరికిపోయింది. బి ఆప్షన్ ఎక్కడ ఉంటే అది రాంగ్. ఇది రాంగు, బి ఉంది, ఇది రాంగు, ఇది రాంగు. ఇంకా మిగిలింది ఏంది? ఏసీ మాత్రమే. అంటే ఏంటి ఆన్సర్? ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట తవ్వకాలు ఇది బయటపడింది. నెక్స్ట్ ఏంది? ధూళికట్ట కోట మధ్యలో ఒక రాజప్రసాదం, మానవ ఆవాసాలు, ధాన్యగారాలు కనుగొనబడ్డాయి. అవన్నీ కూడా కరీంనగర్ మ్యూజియంలో ఉంచబడ్డాయి. ఓకేనా? గత పోటీ పరీక్షలు ఏమడిగిండు? ధూళికట్ట అనేది ఏ మతానికి సంబంధించింది? అది బౌద్ధ మతానికి సంబంధించింది. అంతకుముందు ఎగ్జామ్లో ఏమడిగిండు? ధూళికట్ట ఏ జిల్లాలో ఉందన్నాడు? పెద్దపల్లి జిల్లాలో ఉంది. ధూళికట్ట ప్రత్యేకత ఏందన్నాడు? తెలంగాణలో అతి ప్రాచీన స్తూపం ఏంటంటే ధూళికట్ట. అంటే అదే క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ అడుగుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పశ్చిమ చాళుక్య శాసనాలు ఉద్ధరించబడిన పొట్టలకోరే అనే ప్రాంతం. ఇక్కడ ఇచ్చిన పొట్టలిక అని ఇచ్చింది. ఈ పొట్టలిక అన్న, పొట్టలకోరే అన్న ఏ ప్రాంతం అండి? పఠాన్ చెరు. ఈ పఠాన్ చెరునే పొట్టలకోరే అనేవారు. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి జిల్లాలో ఉంది. పోయినసారి ఎగ్జామ్లో ఏమడిగాను? హైదరాబాద్ అంటే ఈ పఠాన్ చెరు పారిశ్రామిక వాడ వల్ల పెద్ద ఎత్తున మూసీ నది కలుషితమైంది. ముఖ్యంగా దీనివల్ల ఏ వాగు కలుషితమైందన్నాడు? నక్క వాగు. పోయినసారి ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఏ వాగు అండి? పఠాన్ చెరు పారిశ్రామిక వాడ వల్ల కలుషితమైన వాగేదన్నాడు? నక్క వాగు. దానివల్ల ఏ నది కలుషితమైంది? ఈ ఇండస్ట్రియల్ ఏరియా వల్ల మూసీ నది పూర్తిగా కలుషితమైంది. కాబట్టి మూసీ ప్రక్షాళన అంటారు. ఈ మూసీ ప్రాజెక్ట్ ఎక్కడుందంటారు రేపు ఎగ్జామ్? ఈ మూసీ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఉంది. ఈ ప్రాజెక్టే 2 జిల్లాలను విడదీస్తుంది. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాను విడదీస్తుంది. ఓకేనా? అందుకని వాడతాం మూసీ నది ఏ జిల్లాలను విడగొడుతుంది అంటారు. అటు ఏ జిల్లాను? సూర్యాపేట, నల్గొండ జిల్లాను విడగొడుతుంది.
ఇట్లా సో పశ్చిమ చాళుక్య శాసనాలు ఉదయించవలన పొట్టలికా నగరం ప్రస్తుతం ఈ క్రింది వాటిలో ఏదైనా పటాన్ చేరు సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఓకేనండి. దీని పక్కనే మనకు కంది ఉంది. ఈ కందిలోనే మనకేముంది ఐఐటి హైదరాబాద్ అనేది ఉంది. ఏముంది ఐఐటి హైదరాబాద్ అనేది కూడా ఇక్కడే ఉంది మనకు. ఓకేనా. ఇంతకుముందు చెప్పిన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష అనేది ఎప్పుడు వచ్చింది 1901 హైదరాబాద్ లోని కోఠీలో ఏర్పడింది. చాలా ఈజీ అడిగిండు క్వశ్చన్స్, ఒక 5-6 టఫ్ వచ్చింది. అవి నేను మళ్ళీ రేపు చెప్తా, ఎందుకంటే వాస్తవానికి నాకు కూడా తెలియదు. నేను తెలుసని బిల్డప్ ఇవ్వను. కుతుబ్ షాహీల పైన డెప్త్గా అడుగుతున్నాను. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏం తెలుసా, నాకు 75,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు రాకపోతే రానని చెప్తా. నాకు ఒక మన సీనియర్ ఫ్యాకల్టీ కలిసి, ఆయన మార్కెట్లో పెద్ద సీనియర్ ఫ్యాకల్టీ, మనం ఆయన ముందర చాలా చిన్న, ఆయన ఒకటే విషయం చెప్పిండు. చాలా సందర్భాల్లో మీరు తెలియదు అంటారు సార్, మీరు అన్నమాట వాస్తవమే. ఈ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు తెలంగాణ పైన R&D జరగలేదు అన్నాడు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టే నేను రీసెర్చ్ చేస్తున్నానని చెప్తున్నాను. నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయిందండి. ఈ 10 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ఒక కమిటీ వేసి తెలంగాణ పైన రీసెర్చ్ డెవలప్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ధూళికట్ట ఎటుపోతుందో తెలుస్తుంది. అవును, ఈ ప్రాంతాలు వీటికి సంబంధించిన ప్రత్యేకత ఎటుపోతుందో తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ పోతే అక్కడ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మనకు తెలియని మన చరిత్ర ఇది. ఖచ్చితంగా దీనిపైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాల్సింది. కుతుబ్ షాహీల గురించి చాలా మంది తెలియదు. అవును, ఈయన ఎగ్జామ్ ఏమడిగాను, 2 వ్యక్తుల యొక్క సమాధులు ఎక్కడ దొరికినాను, వాస్తవం నాకు తెలియదు. అంటే కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి పుస్తకం ఉంది. ఏ పుస్తకం ఉంది? ది హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనస్టీ అనే పుస్తకం చదవాలి నేను, అయితే నేను మీకు చెప్పగలుగుతా. ఎవరు రాసిన ఆ పుస్తకాన్ని? హారూన్ ఖాన్ షేర్వానీ రాసింది. అతనికి ఏం అవార్డు ఇచ్చాడు? పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇది నేను చెప్పగలుగుతా, ఇది చదివిన కాబట్టి. పద్మవిభూషణ్ అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే హారూన్ ఖాన్ షేర్వానీ. హారూన్ ఖాన్ షేర్వానీ ఏం రచించాడు? ది హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనస్టీ అనే గ్రంథాన్ని రచించాడు. ఇవన్నీ తెలవాలంటే ఆ గ్రంథం పైన మనం ఆధారపడాల్సి ఉంటుంది. ఆ సమాధులు ఎక్కడ దొరికినాయి, వీళ్ళ కాలంలో ఎవరున్నారు, వీళ్ళ చిత్రాలు ఎక్కడ దొరికినాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఏం అడిగిందండి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను. అవును, ఐకానిక్ చీర నేసే సమూహాల కింద యునెస్కో ద్వారా గుర్తించబడ్డ తాత్కాలిక వారసత్వ పట్టణం ఏంటంటే పోచంపల్లి. దాన్ని ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి అంటాం. మనం ఏమంటామని? ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అంటాం. ఇంతకుముందు చెప్పాను బాగేలా అనగా బానిస వ్యవస్థ, ఉచితంగా పనిచేయించుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత దర్శనం మొగలయ్య. ఇంతకుముందు చెప్పాను కిన్నెర అనే సంగీత వాయిద్య పరికరాన్ని అభివృద్ధి చేసినటువంటి, ప్రపంచానికి తెలియజేసినటువంటి కళాకారుడు ఎవరండి? దర్శనం మొగలయ్య. అవునా, సినిమాలో కూడా ఇతను పాడడం జరిగింది, బాగా ఫేమస్ అయింది దర్శనం మొగలయ్య. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరండి? గౌతమ్ పింగ్లే. రైట్. అయితే 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం తెలంగాణలో ఏ 2 జిల్లాలు అత్యంత ఆకలితో అలమటించే జిల్లాలు? అయితే ఒకనొక సందర్భంలో గద్దర్ పాట పాడి, దాని ప్రకారం నేను మీకు ఆప్షన్ చెప్తున్నాను. ఏమన్నాను? మెదకు జిల్లాలోన వరి నాయనో, మెతుకులేని పల్లుందిరో, బతుకులేని జనముందిరో అని గద్దర్ ఈ పాట బహిరంగంగా పాడింది. ఏమని? అవునా, మెదకు జిల్లాలోన వరి నాయనో, మెతుకులేని పల్లుందిరో, బతుకులేని జనముందిరో అని గద్దర్ ఒకనొక సందర్భంలో పాట పాడింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మెదక్ ఒక్క దగ్గరనే ఉంది. మెదక్ అండ్ మహబూబ్ నగర్ అత్యధికంగా ఆకలితో అలమటించే జిల్లాలుగా గుర్తించు. ఇది తప్పైతే నేను ఏం చేయలేను. ఓకేనా. నాకు అది తెలుసు, ఆ పాట విన్నా కాబట్టి నాకు ఇది గుర్తుండి నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఐ డోంట్ నో ఎకానమీ, అవగాహనతో చెప్తున్నటువంటిది. ఓకేనా. నెక్స్ట్ భాగ్యారెడ్డి వర్మ పైన మళ్ళొక క్వశ్చన్ అడిగింది. ఎవరిపైన? భాగ్యారెడ్డి వర్మ పైన మళ్ళొక క్వశ్చన్ అడిగింది. భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏంటండి? మన్య సంఘం. ఈ మన్య సంఘం యొక్క ఉద్దేశాలను తెలియచేయడం. ఏంది ఉద్దేశం? అస్పృశ్యులకు విద్యా బుద్ధులు నేర్పించాలి. రైట్ ఆన్సర్. బాల్య వివాహాలను వ్యతిరేకించాలి. రైట్ ఆన్సర్. చందా రైలు ప్రాజెక్టును వ్యతిరేకించాలి. ఈయనకు సంబంధం లేదు. చందా రైల్వే ఉద్యమాన్ని చేసింది ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ, జసగి హుషంగి, వీళ్ళు చేశారు. ఓకేనా. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, జసగి హోషంగి, రామచంద్ర పిల్లై, అఘోరనాథ్ చటోపాధ్యాయ
వీళ్ళు 1883లో చేసినటువంటి ఉద్యమం చందా రైల్వే ఉద్యమం. ఇది తనకి సంబంధం. దేవదాసి మరియు జోగిని ఆచారాన్ని వ్యతిరేకించడం రైట్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంది? ABD. ABD. ఫోర్త్ వన్ ఇస్ ఆన్సర్. ఇక మీరు ఆప్షన్ రావాల్సిన అవసరం లేదండి. ఇదంతా కాన్సెప్ట్ అడుగుతున్నాడు. అందుకని నేను ఒకళ్ళు ఏమంటారు, ఇక నేను సార్ సింగిల్ క్వశ్చన్లు పెడితే అది క్వశ్చన్ కాదురా నాయన, కాన్సెప్ట్. సింగిల్ ఆన్సర్లు ఉన్నాయి. మీరు ఆ ట్రెండ్ ఫాలో అవుతలేరు సార్. ట్రెండ్ లేదు, గాడిది గుడ్డు లేదు. వాడు నీకు విషయం తెలిస్తే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అంతే. వాడికి నీకెంత తెలుసు అనేది కావాలి. నువ్వు సింగిల్ లైన్ ఆన్సరా, నీకు జంబ్లింగ్ ఆన్సరా, సరికానిదేదా, జతపరచుడా, అది కాదు. కాన్సెప్ట్ అడుగుతున్నావు. కాన్సెప్ట్ తెలిస్తే నీకు ఎవరికి టెన్షన్ అవసరం. ఓకేనా? ఆర్య మహిళా సమాజ్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. చాలా ఈజీ క్వశ్చన్, మనందరూ తెలుసు. చూడండి, జ్యోతిరావు పూలే స్థాపించిన సంస్థ ఏంది? జ్యోతిబా పూలే స్థాపించిన సంస్థ సత్యశోధక్ అనే సమాజాన్ని స్థాపించింది. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ను స్థాపించింది. పండిత రమాబాయి ఆర్య మహిళా సమాజ్ను స్థాపించింది. వెరీ ఈజీ క్వశ్చన్ అడిగింది. ఆర్య మహిళా సమాజ్ను స్థాపించింది. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకేమైనా ఉంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే రేపు మన పేపర్ ఉంది. ఓకే, సమయం వృధా చేయకండి. ఈరోజు ఆఫర్ మీకు ఇస్తున్నాను. 250 రూపాయలకే తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, 1 ఇయర్ ఆఫర్ ఈరోజు రేపు ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్పండి. SI, కానిస్టేబుల్, గురుకుల, టెట్, JL, DL అందరికి ఉపయోగపడతాయి ఆ క్లాసెస్. అంత ఇన్ఫర్మేషన్ అందులో గ్యాదర్ చేసి పెట్టిన దాదాపు 800 వీడియోస్ని. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఉద్యోగాన్ని పొందండి. I wish you all the best. I wish you all success. Thank you.